తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రచన రేఖా గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హే శశి, నీకు పెళ్ళి ఫిక్స్ అయిందా? కంగ్రాట్స్ అంటూ శశి చేతిలో చేయి కలిపాడు సాగర్. పాపం పిచ్చోడు, పెళ్లి కూతురు ఎవరో తెలియక సంబరపడుతున్నాడో అని కార్తీక్ తనలో తానే నవ్వుకున్నాడు. కార్తీక్కి అసలు ఈ విషయం గురించి భయమే లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ ఆ ప్లాన్ పని చేయకపోయినా ఏదోలాగా సాగర్ ప్రీతిలకి పెళ్లి చేసేయగల నమ్మకం తన పైన తనకుంది. అందుకే అంత ప్రశాంతత. థ్యాంక్ యూ సాగర్ అన్నాడు శశి నవ్వుతూ. అవును, ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోబోయే ఆ యువరాణి ఎవరు? మరి మాకు పరిచయం చేయవా? అడిగాడు సాగర్. నువ్వు తెలిసన్నావో తెలియకన్నావో కానీ నిజంగా ఆ అమ్మాయి యువరాణినే. ఇంతకీ ఆ యువరాణి ఎవరో కాదు, మన ప్రీతినే అన్నాడు కార్తీక్ సాగర్ భుజం మీద చెయ్యి వేస్తూ. శశిని పెళ్లి చేసుకోబోయేది ప్రీతినే అని కార్తీక్ చెప్పేసరికి సాగర్ అయోమయంగా కార్తీక్ ప్రీతిల వైపు చూస్తాడు. అప్పటికే కన్నీళ్లు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి సాగర్కి. సాగర్ బాధ అర్థమైన కార్తీక్ శశితో ప్రీతిని తీసుకుని శారీ సెక్షన్కి వెళ్ళమంటాడు. అదేంటి నువ్వు రావా? శారీస్ దగ్గర నాకేం పని ఉంటుందిరా, నేనిక్కడ నా కోసం డ్రెస్సెస్ చూసుకుని వస్తాను, మీరు వెళ్ళండి అని శశి ప్రీతిలని పంపించేసి సాగర్ అభిలని తీసుకొని పక్కకి వెళ్తాడు. కార్తీక్, ఏంటి నువ్వు చెప్పేది? ప్రీతి శశిని పెళ్ళి? అంతకు మించి సాగర్ గొంతు పెగలడం లేదు బాధతో. అరే మావా ఊరుకోరా. సాగర్, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా బాధపడితే ఎలా? చెప్పాడు కార్తీక్. ఇంకేం తెలుసుకోమంటావు? ప్రీతి పెళ్లి డేట్ తెలుసుకోమంటావా? లేక పెళ్లి చీరలకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకోమంటావా? ఎహే ఆపు, నువ్వు నీ గోలా. చెప్పేది వినవేంటి? అసలు నీ పాటికి నువ్వు ఏదేదో వాగుతున్నావు. సరే చెప్పు అన్నాడు అప్పటికే బయటికి వచ్చిన తన కన్నీళ్లను తుడుచుకుంటూ. శశితో ప్రీతికి పెళ్లి కుదిరింది, కానీ అది ప్రీతి నిర్ణయం కాదు, వాళ్ళ అమ్మా నాన్నల నిర్ణయం అని జరిగిందంతా చెప్తాడు కార్తీక్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను ప్రీతి లేకుండా బ్రతకలేను కార్తీక్, ఏదో ఒకటి చేయి అని కార్తీక్ చేతులు పట్టుకొని అడుగుతాడు. కాసేపు ఆగి కాళ్ళు పట్టుకునేలా ఉన్నావు కదయ్యా, జరుగు వెనక్కి అంటూ సాగర్ని వెనక్కి జరిపి తన భుజాలు పట్టుకుని, ప్రీతి నీదే, నీది మాత్రమే, అర్థమైందా? మిమ్మల్ని ఎవరూ దూరం చేయరు, మిమ్మల్ని కలిపే బాధ్యత నాది అనే సినిమా హీరోలా ఒక డైలాగ్ చెప్పేసరికి సాగర్ కొద్దిగా కూల్ అవుతాడు. మరి ఏం ప్లాన్ చేశావు కార్తీక్? అడిగాడు అభి. చెప్తా, ముందు మనం శశితో మాట్లాడాలి. సరే ముందు షాపింగ్ గొడవ అవ్వనివ్వండి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అనేసరికి అందరూ కలిసి ప్రీతి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి ప్రీతి భుజంపై ఒక్కొక్క చీర వేసి చూస్తుంది రాగిణి. తనకి ఎదురుగా శశి కూర్చొని ఈ చీర బాగలేదు, ఆ చీర బాగుంది అంటూ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. రాకేష్, విష్ణు జరగబోయే నిశ్చితార్థ పనుల గురించి మాటల్లో పడ్డారు. కార్తీక్ రావడం చూసి శశి, ఏంట్రా షాపింగ్ అంత త్వరగా అయిపోయిందా? జాకీస్ కొనడానికి వెళ్ళావా ఏంటి అన్నాడు వెటకారంగా. అవునరా, నీ పెళ్ళికే గిఫ్ట్ ఇద్దామని వెళ్ళా అన్నాడు అంతకన్నా వెటకారంగా కార్తీక్. ఊరుకోండ్రా మీరు మీ వాగుడు అని రాగిణి అనేసరికి ఇద్దరు నవ్వుకున్నారు. సాగర్ ప్రీతిలు మాత్రం ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోయారు. రాగిణి పిలుపుతో ప్రీతి ఈ లోకంలోకి వస్తే ప్రీతి చూపు తిప్పుకునేసరికి సాగర్ కూడా తన చూపుల బంధనం నుండి బయటపడ్డాడు. ఈ అబ్బాయిని ఎక్కడో చూశానే అన్నాడు సాగర్ వైపు చూస్తూ రాకేష్. ఎక్కడో చూడడం ఏంటిరా సాగర్, అదే ఆ రోజు కాలేజ్లో ప్రీతి చీర కొంగు అంటుకోకుండా కాపాడాడు కదా. హా గుర్తొచ్చింది, ఆ అబ్బాయే కదూ. సాగర్ రారా, ఎలా ఉన్నావు? బాగున్నానండి అన్నాడు వినయంగా. అలానే పక్కనే ఉన్న విష్ణుని విష్ చేశారు అభి సాగర్లో. మీరేంటి ఇలా వచ్చారు, షాపింగ్కా అడిగాడు రాకేష్. అంటే అంకుల్ అది అని సాగర్ అనబోతుంటే, షాపింగ్కి ఏం కాదు రాఖీ, నేనే తీసుకొచ్చా అనేసరికి రాకేష్ ఇంకేం మాట్లాడకుండా విష్ణుతో మళ్ళీ మాటల్లో పడ్డాడు. రే శశి, ఇంకా ఎన్ని చీరలు చూడాలరా? తీసుకునే 2 చీరల కోసం ఇంతసేపా? అది బాలేదు ఇది బాలేదు అని చెప్తావు అంది రాగిణి.
ఏం చేయనాంటి, ప్రీతి స్కిన్ కలర్ ముందు అన్ని కలర్స్ తేలిపోతున్నాయి, అందుకే నిర్ధారించుకోలేకపోతున్నా అన్నాడు శశి. సాగర్, నువ్వు చెప్పు, ఏ చీర బాగుందో అన్నాడు మెల్లిగా సాగర్ చెవిలో కార్తీక్. నేనా? నీ పెళ్ళానికి నువ్వు కాకపోతే ఇంకెవరు సెలెక్ట్ చేస్తారు? ఆ మాట వినగానే సాగర్ సిగ్గుపడుతూ తల కిందికి దించుకుంటాడో. అయ్యా, సిగ్గుపడుతున్నావా? మొహం చూడు మొహం, ఇప్పటి వరకు గోల చేసి ఇప్పుడు సిగ్గుపడుతున్నావా? ఆ మాటకి సాగర్ నవ్వుతూ ప్రీతి వైపు తిరిగి తన పక్కనున్న గులాబీ ఆకుపచ్చ రంగు కాంబినేషన్లో ఉన్న పట్టుచీర చూపిస్తాడు కార్తీక్కి. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది అంటూ కార్తీక్ ఆ చీరని చేతిలోకి తీసుకుని ప్రీతికిచ్చాడు. ఏంట్రా ఇది అడిగింది రాగిణి. ప్రీతి, వెళ్ళి ఒకసారి ఆ చీర ట్రయల్ వేసిరాపో. కానీ అది చాలా తక్కువ రేటు చీరరా అంది రాగిణి. అయితే ఏమవుతుంది, మనకు సూట్ అయ్యేది ఏ రేట్ అయినా పర్లేదు, అయినా మనసుకి నచ్చేదాన్ని కూడా ఖర్చుతో ముడిపెడతావేంటి రాగి అన్నాడు సాగర్ని ఉద్దేశిస్తూ. అంటే అన్నాడు శశి అర్థం కానట్టు. ఏముంది, ఆ చీర ప్రీతికి నచ్చింది, కానీ మీకు భయపడి చెప్పలేకపోయింది కదా ప్రీతి అన్నాడు ప్రీతి వైపు చూస్తూ. కార్తీక్ ఎందుకలా అంటున్నాడో ప్రీతికి అర్థమైంది. అవును, ఆ చీర నచ్చింది అన్నట్టు తలూపింది. చూసావా, ముందు తన ఇష్టాల్ని తెలుసుకోండి, తర్వాతే ఏదైనా చేయండి, అంతేకాని మనసుకి పరువు మర్యాదలకి ముడిపెట్టకండి అంటూ కోపంగా అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయాడు. వీడికేమైంది ఇలా మాట్లాడుతున్నాడు అన్నాడు రాకేష్. ఇంతకీ కార్తీక్కి ఈ పెళ్ళి ఇష్టమేనా అన్నాడు విష్ణు అనుమానంగా. అయ్యో, అలాంటిదేమీ లేదన్నయ్యా, వాడేదో మూడాఫ్లో ఉన్నట్టున్నాడు అంటూ ప్రీతిని ట్రయల్ రూమ్లోకి తీసుకెళ్ళింది రాగిణి. శశి అక్కడి నుండి మెల్లగా జారుకుని కార్తీక్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెనకాలే సాగర్ వాళ్ళు కూడా. వీళ్ళు వెళ్ళేసరికి కార్తీక్ బిల్ కౌంటర్ దగ్గర నిలబడి అక్కడున్న పెన్ని టేబుల్ పైన గట్టిగా క్రిందకి నొక్కుతూ కనిపించాడు. కార్తీక్ బలానికి ఆ పెన్ కొద్ది కొద్దిగా వంకర అయిపోతూ ఉంది. కార్తీక్ని అలా చూసిన ఎవరికైనా అతను చాలా కోపంలో ఉన్నట్టు అర్థమైపోతుంది. కార్తీక్ని అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. శశి కార్తీక్ని చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి తన చేతిలో ఉన్న పెన్ని లాక్కున్నాడు. అప్పటికే ఆ పెన్ చేతికి గుచ్చుకోవడంతో కార్తీక్ చేతి నుండి రక్తం కూడా వస్తుంది. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? పెన్ గుచ్చుకున్న విషయం కూడా తెలియట్లేదా? అసలు ఇప్పుడేమైందని ఇంత కోపం అడిగాడు శశి. విసిగించకు శశి, పో ఇక్కడి నుంచి. ఎందుకు పోవాలరా? చీర కోసమేనా ఇదంతా? లేకపోతే డాడీ అన్నట్టు నిజంగానే ప్రీతిని నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? కార్తీక్కి ఆ మాట వినగానే కోపం పెరిగింది. ఇంకా అక్కడే ఉంటే ఏం చేస్తాడో అని ప్రీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమైంది శశి అడిగాడు సాగర్. ఏమో, వాడికి ఏమైందో నాకు తెలీదు, కానీ ఏదో విషయంలో మాత్రం చాలా కోపంగా ఉన్నాడు అంటూ కార్తీక్ వెనకాలే నడిచాడు. సాగర్ వాళ్ళకి విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడకుండా ప్రీతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేసరికి ప్రీతి సాగర్ సెలెక్ట్ చేసిన చీర కట్టుకొని వచ్చింది. సాగర్ని చూడగానే ఎలా ఉంది అంటూ నవ్వుతూ కళ్ళతోనే సైగ చేస్తూ అడిగింది. ప్రీతి నవ్వు చూడగానే కార్తీక్ కోపం అంతా పోయింది. పైగా తనలా ఉంటే అందరికీ లేనిపోని అనుమానాలని నార్మల్ అయిపోయాడు. సాగర్ కూడా ప్రీతికి బాగుంది అని తన నవ్వుతో బదిలిచ్చాడు. కార్తీక్, నీ సెలెక్షన్ సూపర్రా, నిజంగా చీర చాలా బాగుంది, ప్రీతికి బాగా సెట్ అయింది అంది రాగిణి. రాగిణి మాట్లాడుతున్న కార్తీక్ ఏం సమాధానం చెప్పకపోవడంతో ప్రీతి కార్తీక్ వైపు చూసింది. తన కళ్ళు కార్తీక్ చేతికైన గాయంపై పడ్డాయి. వెంటనే వెళ్ళి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని, ఏంటి కార్తీక్ ఇది, ఏమైంది? ఏం లేదో, ఏదో గుచ్చుకున్నట్టు ఉంది. చూసుకోవాలి కదరా, చూడు ఎంత రక్తం పోతుందో అంటూ అక్కడున్న ఒక చీరను చింపి కార్తీక్కి కట్టుకట్టింది. అంతకుముందు సేల్స్ మ్యాన్ చెప్పిన రేటు గుర్తొచ్చి, అభి, బాబోయ్ ప్రీతి, అది 60,000 చీర, అలా చింపేశావేంటి అనగానే ప్రీతి అభి వైపు సీరియస్గా చూసేసరికి తను ఇంకేం మాట్లాడలేదు. ప్రీతి, కూల్, ఏం కాలేదే, చిన్నదే, వదిలేయ్ అన్నాడు కార్తీక్. చిన్నదా ఇది, పోరా అంటూ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంది. ఏయ్ చిన్నపిల్లలా ఏంటమ్మా ఇది, ఊరుకో. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా, ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా ఎంత ప్రేమాభిమానాలో అన్నాడు విష్ణు. ఎవరు చెప్పారు ఇది నాకు చెల్లి అని? ఇది నాకు చెల్లి మాత్రమే కాదు, నాకు అమ్మ కూడా
అంటూ ప్రీతి భుజంపైన చెయ్యి వేసి తలపైన ముద్దు పెట్టుకున్నాడు కార్తీక్. మీ అమ్మతో పోలుస్తున్నావా? బాగుందిరా అన్నాడు విష్ణు. మా అమ్మ నా దగ్గర లేకపోయినా ప్రీతి, రాగిణి చూపించే ప్రేమ వల్లే నేనిక్కడ ఏ లోటు లేకుండా ఉంటున్నాను అంటూ రాగిణి బుగ్గ మీద ముద్దిచ్చేశాడు. సరే సరే, మీ సెంటిమెంట్ ఆపండ్రా బాబు, ఏడుపు తెప్పించేస్తున్నారు అన్నాడు రాకేష్. ఏ, నీకు ముద్దు పెట్టలేదని ఫీల్ అవుతున్నావా అంటూ వెళ్ళి రాకేష్కి ముద్దిచ్చాడు కార్తీక్. రేయ్, పొద్దున్న బ్రష్ చేసుకోలేదా? వాసన వస్తుంది అనగానే అందరూ నవ్వేశారు. కార్తీక్ నవ్వడం చూసి శశి కూడా ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే కార్తీక్ కోపం పూర్తిగా తెలిసింది ప్రీతి శశిలకే. చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు కదా, అందుకే కార్తీక్కి కోపం వస్తే ముందుగా భయపడేవాళ్ళు కూడా వీళ్ళే. శారీస్ అయిపోగానే తర్వాత శశికి కూడా బట్టలు తీసుకొని బిల్ పే చేశారు, ఇందాక ప్రీతి చింపేసిన చీరతో సహా. అందరూ బయటికి రాగానే, విష్ణు నువ్వు ఇంటికి వెళ్ళిపో, శశి తర్వాత వస్తాళ్లే చెప్పాడు కార్తీక్. అదేంట్రా సడన్గా? ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. 1 గంటలో వచ్చేస్తాళ్లే, అర్జెంట్ పని ఉంది. సరే అయితే, కానీ నాకు కార్ డ్రైవింగ్ రాదు కదరా అన్నాడు విష్ణు. అయితే నువ్వు రాఖీ వాళ్లతో ఇంటికి వెళ్ళు, మేం వచ్చాక మీ ఇంటికి వెళ్దు కానీ అని రాగిణి, రాకేష్, విష్ణులని పంపించేశాడు. అంత అర్జెంట్ పని ఏముందిరా అడిగాడు శశి. చెప్తా, కానీ నువ్వు సాగర్ వాళ్ళని తీసుకొని మన హోటల్కి వచ్చేయి. సాగర్ వాళ్ళతోట? నువ్వే తీసుకెళ్ళొచ్చుగా వాళ్ళని, నేను ప్రీతిని తీసుకొస్తా. మూసుకొని చెప్పించేయి. అయినా కొన్ని రోజులేగా, తర్వాత ఎలానో ప్రీతికి పెళ్ళైపోతుంది, అప్పుడు మేము ఇలా కలిసి ఉండలేముగా. ఈ కొన్ని రోజులైనా దాన్ని నాతో ఉండనివ్వు అన్నాడు సాగర్ వైపు చూస్తూ కార్తీక్. విషయం అర్థమైన సాగర్ నవ్వుకున్నాడు. అదేంట్రా అలా అంటావు? సరేలే, నువ్వే తీసుకెళ్ళు అని సాగర్ వాళ్ళని కార్ ఎక్కమని శశి కార్ డ్రైవ్ చేస్తూ హోటల్ వైపు పోనిచ్చాడు. ప్రీతి కార్ ఎక్కు అని కారు స్టార్ట్ చేశాడు కార్తీక్. కాసేపటికి 2 కార్లు హోటల్ ముందు ఉన్నాయి. ఈ హోటల్ ఉదయం మనం వచ్చింది కదా అన్నాడు అభి. అవునరా, అదే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అడిగాడు సాగర్. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే కార్తీక్ వచ్చి లోపలికి రమ్మని తను ముందు నడిచాడు. శశి, ఇప్పుడు ఈ హోటల్కి ఎందుకొచ్చాం అడిగాడు అభి. ఇది కార్తీక్ వాళ్ళది, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడో నాకు తెలీదు. వాట్, ఇంత పెద్ద హోటల్ కార్తీక్దా అని నోరు తెరిచాడు అభి. ఇదేముంది, ఇలాంటివి స్టేట్కి ఒకటి ఉంది కార్తీక్ పేరు మీద అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు శశి. సాగర్, నువ్వు ఈషా చాలా లక్కీరా, బాగా డబ్బున్న వాళ్ళు మీ జీవితాల్లోకి వస్తున్నారు అన్నాడు అభి. నోరు ముయ్యరా, వాళ్ళ డబ్బు ఎవడికి కావాలి? నాకు ప్రీతి కావాలి. తన డబ్బుతో నాకేం పనిలేదు, ముందు లోపలికి పదా అని లోపలికి నడిచారు సాగర్, అభి. వీళ్ళు లోపలికి వెళ్ళగానే యథావిధిగా మేనేజర్ వచ్చి కార్తీక్ పర్సనల్ రూమ్ కీస్ ఇచ్చాడు. అందరూ ఆ రూమ్కి వెళ్ళారు కార్తీక్ వెనకాలే. హోటల్ అంతా ఒక ఎత్తు అయితే కార్తీక్ రూమ్ ఒక ఎత్తు. అంత అందంగా ప్రశాంతంగా ఉంది ఆ గది మొత్తం. గదిలోకి వెళ్ళగానే శశి అక్కడున్న బెడ్పై వాలిపోయాడు. ప్రీతి సోఫాలో కూర్చుంటూ సాగర్ వాళ్ళని కూడా కూర్చోమన్నట్టు సైగ చేసింది. కార్తీక్ మాత్రం తన ఫేవరెట్ ప్లేస్ అయిన ఆ రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. తనకి ఆ కిటికీ దగ్గర అంటే చాలా ఇష్టం. అందులో నుండి వచ్చే గాలిని ఆస్వాదిస్తూ తనంతానే మర్చిపోతాడు. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళి నిలబడ్డాడు బయటికి చూస్తూ. కాసేపటికి స్వయంగా మేనేజర్ వచ్చి వాళ్ళకి జ్యూస్ తెచ్చి అక్కడున్న టేబుల్ పైన పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. ప్రీతి లేచి అందరికీ జ్యూస్ ఇచ్చి తను కూడా తీసుకొని కూర్చుంది. ఇప్పుడు చెప్పురా, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు తెలుసు, బాగా ఇంపార్టెంట్ అయితే తప్ప నువ్వు ఇక్కడికి రావని, కానీ అంత ముఖ్యమైన విషయం ఏముంది అడిగాడు శశి. శశి అడిగినా కార్తీక్ ఏం మాట్లాడకపోవడంతో అక్కడ భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. మళ్ళీ శశినే మాట్లాడుతూ, ఏంటి అంటే చెప్పవేంటి అన్నాడు జ్యూస్ సిప్ చేస్తూ. అయినా కార్తీక్ దగ్గర నుండి సమాధానం లేదు. ఇంకా లాభం లేదని ప్రీతిని అడగమన్నట్టు సైగ చేశాడు శశి. ప్రీతి కూడా లేచి వెళ్ళి కార్తీక్ని మాట్లాడమన్నట్టు చెప్పేసరికి కార్తీక్ సరే అన్నట్టు తలూపాడు. శశి, నీతో ఒక విషయం చెప్పాలి. అదే ఎలా మొదలు పెట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయాను అన్నాడు కార్తీక్. నా దగ్గర నువ్వు ఆలోచించాల్సిన విషయాలు ఏముంటాయిరా? పర్లేదు చెప్పు. అది ప్రీతిని నిజంగా ప్రేమిస్తున్నావా?
అదేం ప్రశ్నరా? ప్రేమించబట్టే కదా పెళ్లిదాకా తీసుకొచ్చింది. అయినా రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి? ఏమీ లేదురా, ప్రీతితో పెళ్లి కాకపోయినా నువ్వు ఉండగలవు కదా అని. ఉండలేన్రా అన్నాడు. అప్పటికే తనకి కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. ఉండాలి శశి, ఎందుకంటే ప్రీతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. తన మనసులో వేరే వ్యక్తి ఉన్నాడో అని కిటికీ నుండి బయటికి చూస్తూనే అన్నాడో. ఎందుకంటే తన కళ్ళు కూడా చెమ్మగిల్లాయి ఆ మాట చెప్పడానికి. ఎందుకంటే తనకి శశి కూడా బెస్ట్ ఫ్రెండ్. అలాంటిది శశి ప్రేమని మర్చిపోమ్మని చెప్పలేకపోతున్నాడో. కానీ ప్రీతి కోసం తప్పట్లేదు. శశి అప్పటికే ఏడవడం మొదలుపెట్టేశాడో. తన కళ్ళ నుండి వచ్చే కన్నీరు వెచ్చగా తన బుగ్గల మీదుగా జారుతూ అక్కడ ఉన్న బెడ్షీట్ని తడిపేస్తున్నాయి. అదంతా కార్తీక్ చూడలేదు. కానీ ప్రీతి సాగర్లకి మాత్రం తన బాధని చూస్తూ ఉండలేకపోతున్నారు. అలా అని ఏం చేయలేక శశి నిర్ణయం కోసం చూస్తున్నారు. ప్లీజ్ శశి, నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. నాకు ప్రీతి ఎంతో, నువ్వు కూడా అంతే. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అంటూ వెనక్కి తిరిగి శశిని తన కళ్ళల్లో కనపడే బాధని చూశాడు. వెంటనే వెళ్ళి శశిని హక్ చేసుకున్నాడు. కార్తీక్ స్పర్శతో శశి కూడా తన కన్నీళ్ల వేగాన్ని పెంచేశాడు. శశి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంది ప్రీతి. శశి, నా బంగారం కదూ, ఏడవకు మామా. అబ్బాయిలు ఏడిపించాలే కానీ ఇలా చిన్నపిల్లోడిలా ఏడవకూడదు. నువ్వు చెప్పే న్యూస్ అలాంటిదిరా అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని కార్తీక్ వైపు చూశాడు శశి. నాకు తెలుసురా, అది ఎంత బాధో. నేను కూడా ప్రేమలోనే ఉన్నాను. ఈషా దూరం అయితే నేను కూడా ఉండలేను. అలా అని నీ మనసు పడే బాధ కోసం రెండు మనసుల్ని బాధల్లోకి నెట్టేయలేను కదా. అందులోనూ ఆ రెండింటిలో ఒక మనసు ప్రీతిది. ఎలా చూస్తూ ఉండగలను? నువ్వెన్నైనా చెప్పురా, ప్రీతితో నా లైఫ్ అంతా ఊహించేసుకున్నాను. నా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీని ప్రీతితో కలిపి రాసేసుకున్నాను. ఇప్పుడు అందులో పేజీలని చింపేయమనడం అన్యాయం రా. నీ బాధని అర్థం చేసుకోగలను శశి. అలానే ప్రీతి సాగర్ల బాధ కూడా ఆలోచించు అన్నాడు కార్తీక్. మధ్యలో ఈ సాగర్ ఎందుకొచ్చాడు అడిగాడు శశి. ఓహ్ సారీ, నీకు చెప్పలేదు కదూ, ప్రీతి ప్రేమించేది మన సాగర్నే అంటూ శశికి కన్ను కొట్టాడు. ఓ అందుకేనా షాపింగ్ మాల్కి కూడా వచ్చేసావు? ఇంకా కార్తీక్కి ఫ్రెండ్గా వచ్చావనుకున్నాను. ప్రీతికి బాయ్ ఫ్రెండ్గా వచ్చావన్నమాట అనగానే సాగర్ చిన్నగా నవ్వుతూ సారీ అంటూ తలదించుకున్నాడు. అర్థమైంది కదా, ఈ విషయం రాఖీకి చెప్పినా వినిపించుకోడు. అందుకే నువ్వే హెల్ప్ చేయాలి. నేనా? ఇంత దూరం వచ్చాక నేనేం చేయగలను? ఏదో ఒకటి చెయ్యి, కానీ రేపటి ప్రోగ్రామ్ని ఆపేయి. లేదురా, నేనేం చేయలేను. ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది అన్నాడు శశి. సోది కబుర్లు చెప్పకు, నా ఓపికని పరీక్షించకు. తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాను. నీకు తెలుసు కదా నాకు ఏ విషయం ఎక్కువసేపు మాట్లాడడం నచ్చదని అన్నాడు మిగిలిన జ్యూస్ని సిప్ చేస్తూ. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు బెదిరిస్తే భయపడి వదిలేస్తాననుకున్నావా? శశి అలా అనగానే కార్తీక్కి కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. చేతిలో ఉన్న గ్లాస్ని నేలకేసి గట్టిగా కొట్టి శశి కాలర్ పట్టుకున్నాడు కార్తీక్. ఏరా, చెప్తుంటే వినపడట్లేదా? మర్యాదగా చెప్పింది చెయ్యి. అలా కాదు ప్రీతిని పెళ్లి చేసుకుంటా అంటావా? ముహూర్తానికి ఒక్క నిమిషం ముందైనా దాన్ని తీసుకెళ్ళి సాగర్కిచ్చి పెళ్లి చేసేస్తా. కార్తీక్, శశిని వదులు. తనని బెదిరిస్తే మనకేం వస్తుంది? తప్పు మనది. నువ్వు కోపం తగ్గించుకో అంది ప్రీతి. పోవే, వీడు మాటలతో చెప్తే వినేలా ఉన్నాడా? కార్తీ, ప్లీజ్ తనని వదులు. సాగర్, కార్తీక్ని బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసరికి సాగర్, అభిలు అతి కష్టం మీద కార్తీక్ని బయటికి తీసుకెళ్లారు. వాళ్ళు బయటికి వెళ్ళగానే శశికి వాటర్ ఇచ్చి తాగమంది. ఏంటే వాడు మరీ అంత వైలెంట్గా అయిపోయాడు? వాడి గురించి నీకు తెలీదా? తెలిసి కూడా వాడిని రెట్టిస్తావెందుకురా అంది ప్రీతి. నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. అలాంటిది అన్నీ కుదిరాయి అన్న సమయంలో వదిలేయమంటే నా వల్ల కావట్లేదు ప్రీతి అన్నాడు ఏడుపు ముఖంతో శశి. శశి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను సాగర్ని తప్ప ఇంకెవరిని నా జీవితంలో ఊహించుకోలేను. అలా కాకుండా నీతో పెళ్ళైతే ఆ తర్వాత నేనుంటానో లేదో కూడా చెప్పలేను. ప్రీతి, ఏంటా మాటలు అన్నాడు బాధగా. ఎందుకో ప్రీతి అలా అనడం శశికి నచ్చలేదు. అందుకే తనకి తాను సర్ది చెప్పుకొని, సరే వదిలేయ్, ప్రేమించడం అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయగలగాలి కదా.
నీకోసం నిన్ను వదులుకుంటాను సరేనా అన్నాడు ప్రీతి తలపైన చెయ్యి వేసి నిమురుతూ. థ్యాంక్స్ శశి, చాలా మంచి మాట చెప్పావు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంది ప్రీతి. ముందు వెళ్ళి ఈ మాట వాడికి చెప్పు, లేదంటే నన్ను చంపేసేలా ఉన్నాడు అనగానే ప్రీతి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది. కాసేపటికి కార్తీక్ వాళ్ళందరూ లోపలికి వస్తారు. సారీరా మామ, ఏదో కోపంలో. అవసరం లేదులే, వెళ్ళు. అలా అనకురా అంటూ వెళ్ళి శశిని హక్ చేసుకున్నాడు కార్తీక్. పోరా, వీటికేమీ తక్కువ లేదు. సడన్గా వచ్చి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోమ్మంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలాంటిది కనీసం నా బాధ అర్థం చేసుకోకుండా అంటూ ఆగిపోయాడు శశి. రేయ్, ఏడవకురా, అబ్బాయిలు ఏడిస్తే చూడడానికి చండాలంగా ఉంటుంది. అయితే చూడకు. అది కాదురా, ఎక్కడ వీళ్ళ పెళ్లి చేయలేకపోతానో అని ప్రతిక్షణం భయంతో చస్తున్నా. అసలే రాఖీ వాళ్ళని ఎలా ఒప్పించాలో తెలియక నేనుంటే మధ్యలో నువ్వు కూడా ఒక సమస్య అయ్యేసరికి కోపం పెరిగిపోయింది అంతే. సరేరా, వదిలే అదంతా. ముందైతే అంకుల్ వాళ్ళని ఎలా ఒప్పించాలో, రేపు జరగబోయేదాన్ని ఎలా ఆపాలో ఆలోచించు. ఏమోరా, అదే అర్థం కావట్లేదు. సరే, రేపటిది నేనే ఏదో ఒకటి చేసి ఆపేస్తాలే, కానీ అంకుల్ వాళ్ళని నువ్వే ఒప్పించుకో అనేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరే పదండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ ఇంటి దగ్గర కంగారు పడతారు అనగానే సాగర్ శశికి థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఆ వెనకే అందరూ వెళ్ళిపోతారు. సాగర్ అభిలు వెళ్ళిపోతాం అనగానే వాళ్ళని పంపించి కార్తీక్ వాళ్ళు ఇంటికి బయలుదేరతారు. రాకేష్ ఇంట్లో చూస్తూ ఉండగానే మనం వియంకులం అయిపోతున్నాంరా అన్నాడు విష్ణు. అవునరా, నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిలా మాటల్లో ఉండగానే కార్తీక్ వాళ్ళు ఇంటికొచ్చేస్తారు. ఎంతసేపురా, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి అని చెప్పా కదా. వచ్చేసాం కదా విష్ణు అన్నాడు కార్తీక్. అసలు ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుండి బయటకు వెళ్ళాం నాన్న. సరే పదండి ఇంటికెళ్దాం అనగానే విష్ణు శశి అందరికీ చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత నిశ్చితార్థపు పనులన్నీ యథావిధిగా జరిగిపోతాయి. నిశ్చితార్థం రోజు ఉదయం ప్రీతి కార్తీక్ రూమ్ దగ్గరికి వస్తుంది. తను వెళ్ళేసరికి కార్తీక్ తనంత ఎత్తున్న నిలువుటద్దం ముందు నిలబడి రా 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 బంగారం, అరే నీకు పోటీ లేనే లేదోయ్ బంగారం, నువ్వు త్వరగా రెడీ అవురా బంగారం, హాల్లో అంతా నీకోసం వెయిటింగ్ బంగారం అంటూ బంగారం పాటని కూనీ చేస్తూ వేసుకున్న సూట్ని 10 సార్లు తడుముకుంటూ కొట్టుకున్న సెంట్నే మళ్ళీ మళ్ళీ కొట్టుకుంటూ ఇంకొకసారి దువ్వితే ఉన్న జుట్టు కాస్త ఊడి ప్లేగ్రౌండ్ అయిపోతుందా అన్నట్టు ఆ తలని దువ్వి దువ్వి హింస పెడుతూ తన అందమైన రూపాన్ని తనివి తీరా చూసుకునే భాగ్యం ఒక్క అద్దానికి మాత్రమే సొంతం అన్నట్టు అద్దానికి అతుక్కుపోయి అతి భయంకరంగా రెడీ అవుతున్నాడు. కార్తీక్ రెడీ అవ్వడం చూసి ప్రీతికి చిరాకొచ్చి వెళ్ళి అతని కాబోయే ప్లేగ్రౌండ్ పైన ఒక్కటిచ్చింది. అబ్బా, ఎందుకు కొట్టావు అన్నాడు మళ్ళీ తలని దువ్వుకుంటూ. కొట్టక ఏం చేయాలి? నేనిక్కడ టెన్షన్ పడుతుంటే నువ్వు తీరిగ్గా పాటలు పాడుకుంటూ కూర్చున్నావా? ఏయ్, పాటలు పాడితే మైండ్ ఫ్రెష్ అయ్యి ఐడియాలు వస్తాయే. నువ్వు ఫ్రెష్ అయ్యావు, ఇప్పుడు మైండ్ని ఫ్రెష్ చేస్తున్నావా? నీ పని బాగుందిరా. నేను ఫ్రెష్ అయ్యానా? ఎప్పుడు అన్నాడు 66వసారి సెంటు ఒంటికి కొట్టుకుంటూ. ఎప్పుడు అంటావేంట్రా? అంటే నువ్వు అంది కొద్దిగా అనుమానంగా. పిచ్చి ప్రీతి, నేను ఇన్నిసార్లు సెంటు కొట్టుకుంటున్నా సరే నీకా డౌట్ వచ్చిందా అన్నాడు మళ్ళీ పౌడర్ మొహానికి అద్దుకుంటూ కార్తీక్. రేయ్ ఇడియట్, స్నానం కూడా చేయకుండా రెడీ అవుతున్నావా? చిచి, ఆగిపోయే నిశ్చితార్థానికి మళ్ళీ స్నానాలు కూడా చేయాలా? నా బద్ధకం గురించి నీకు తెలుసు కదే. ఎలానో పనులు చేసి అలసిపోతాను కదా, తీరిగ్గా సాయంత్రం చేస్తాలే. రేయ్, ఫంక్షన్కి అందరూ వస్తారా? వాసన వస్తుంది. సచ్చినోడా, పరువు తీయకు. ఊరుకోవే, బ్రాండెడ్ సెంటు కొట్టాక కూడా వాసన వస్తుందా చెప్పు? అయినా అందరూ వచ్చేది నిన్ను చూడ్డానికి, నన్ను కాదు. నీకో విషయం చెప్పనా? నాకిది అలవాటే. పక్కనున్న నువ్వే ఏ రోజు గుర్తుపట్టలేదు, ఇంకా వచ్చేవాళ్ళు ఎలా గుర్తుపడతారు చెప్పు అన్నాడు ప్రీతికి కన్ను కొడుతూ. ఒరేయ్, అందుకేనా నువ్వు పక్కన కూర్చున్న ప్రతిసారి ఎలుక చచ్చిన కంపు కొట్టేది? ఏదో మాటల్లో పడి పట్టించుకునేదాన్ని కాదు. అది నీ స్నానం ఎఫెక్టా దరిద్రుడా అని అక్కడి నుండి వెళ్ళబోయింది. కార్తీక్ తన చెయ్యి పట్టుకొని తన ముందుకి లాగాడు. ఏంటి? అబ్బా, నిన్ను ఆట పట్టించడానికి అన్నానులే కానీ ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా?
బంగారపు బొమ్మలా ఉన్నావు. పోరా, నేనసలే టెన్షన్లో ఉంటే అంటూ మొహం పక్కకు తిప్పేసుకుంది ప్రీతి. ప్రీతి, నీకు ఈ కార్తీక్ ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో. నువ్వేం కంగారు పడకు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ నీకు దూరం అవ్వడు, కానివ్వను కూడా, సరేనా? మాటలు చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయిరా, కానీ మనసుకే తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. నీ మొహంలో ఉన్న ప్రశాంతత, ధైర్యం ఎంత ప్రయత్నించినా నాకు రావట్లేదు కార్తీక్. అసలు నువ్వేం చేస్తావో అర్థం కావట్లేదు అంది ప్రీతి. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పమాకురా, నమ్మినోడిని నమ్మకాన్ని ఒమ్ము చేయవద్దురా అని మా గురూజీ పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు. సో నన్ను నమ్ముకో, సంతోషంగా ఉండు అన్నాడు మళ్ళీ బంగారం పాట అందుకుంటూ. కార్తీక్ పాటకి ప్రీతి నవ్వేస్తూ, అసలు శశి ఈ ఫంక్షన్ని ఆపగలడా అంటూ కార్తీక్ వైపు చూసింది. నేనంటూ విర్రవీగా మాకురా, ఎవడిలోన ఏముందో ఎవడికెరుక ఈశ్వరా అంటూ పాటని కంటిన్యూ చేశాడు. ఏమైందిరా నీకు ఈ పాటల పిచ్చి పట్టుకుంది? సిచ్యుయేషన్ సాంగ్ బాగుంది కదా అని పాడేశానే. సరే, కూల్గా ఉండి హ్యాపీగా వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయి. నీ టెన్షన్ అంతా నా రూమ్లోనే వదిలేసి వెళ్ళిపో. సరే అంది కొద్దిగా ముభావంగానే. సరే, నువ్వు హ్యాపీగా ఉండే న్యూస్ ఒకటి చెప్పనా? ఏంటి? ఫంక్షన్కి మా బావగారు, అదే నీ సాగర్ కూడా వస్తున్నాడు. ఆ మాట వినగానే ప్రీతి మొహం వెలిగిపోయింది. ఏంటి కార్తీక్, నువ్వు చెప్పేది నిజమా? నిజమే. రాత్రి చుట్టాలందరినీ పిలవడానికి రాఖీ నేను ఫోన్స్ చేస్తుంటే మధ్యలో సాగర్ ఫోన్ చేశాడు. నేను మాట్లాడుతుంటే రాఖీ ఫోన్ తీసుకుని సాగర్ని కూడా రమ్మని చెప్పాడు. వాట్? డాడీ రమ్మని చెప్పారా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా అంది నవ్వుతూ. అది ప్రీతి అంటే ఇలా ఉండాలి, ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండు అని ప్రీతి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు కార్తీక్. ఇంతలో రాగిణి ప్రీతిని పిలవడంతో ప్రీతి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది. కార్తీక్ మళ్ళీ తను రెడీ అయ్యే పనిలో పడ్డాడు. గంట తర్వాత ఇల్లంతా చుట్టాలు స్నేహితులతో సందడిగా ఉంది. విష్ణు, శశీలు కూడా వచ్చి హాల్లో కూర్చున్నారు. సాగర్, అభి కార్తీక్ చేసే పనుల్లో తనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అభిని కార్తీక్ ఇన్వైట్ చేశాడు. వీడు ఇలా పనుల్లో ఉండగా సాగర్ కళ్ళు అక్కడున్న ఒక వ్యక్తి మీద పడ్డాయి. వీడు ఇక్కడేం చేస్తున్నాడు, అసలు ఎందుకొచ్చాడు అన్నాడు కోపంగా. ఎవరు అడిగాడు కార్తీక్. ఇంకెవరు, ఆ వరుణ్ గాడు. ఏంటి, వరుణ్ వచ్చాడా అంటూ సాగర్ చూపించిన వైపు చూశాడు కార్తీక్. అవును కదా, వీడెందుకొచ్చాడు? సరేరా కనుక్కుందాం అంటూ వరుణ్ వైపు వెళ్ళారు. సాగర్ వాళ్ళు వెళ్ళేసరికి రాకేష్, విష్ణు అక్కడే ఉన్నారు. రే వరుణ్, నువ్వేంటిక్కడా అడిగాడు కార్తీక్. కార్తీక్, ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా? రాకేష్ అలా అడిగేసరికి కార్తీక్ కొంచెం తగ్గి, తెలుసు రాఖీ, మా క్లాస్మేటే అన్నాడు. ఓహ్ అవునా, ఈ అబ్బాయి మన ఎమ్మెల్యే గారి కొడుకురా, ఆయనతో పాటు వచ్చాడు. ఓహ్, ఎమ్మెల్యేని కూడా పిలిచావా అని మనసులో అనుకుని హాయ్ అంకుల్ అంటూ వరుణ్ వాళ్ళ నాన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. చెయ్యి వదిలిన తర్వాత తెలిసింది అతనికి చెయ్యి కందిపోయిందని. అబ్బా అంటూ ఎమ్మెల్యే తనలో తానే బాధపడ్డాడు. గట్టిగా అరిస్తే విషయం అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అని. ఏంట్రా వాడిని అలా వదిలేశావు అన్నాడు సాగర్. వదిలేరా, రాఖీ తరపున వచ్చాడు, అలానే ఉండి వెళ్ళిపోని, మనం తర్వాత చూసుకుందాం. సరే. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే వరుణ్ వీళ్ళ దగ్గరకు వచ్చాడు. హాయ్ గైస్. కార్తీక్, సాగర్, అభి హాయ్ అన్నారు. నేనేమైనా హెల్ప్ చేయనా అడిగాడు వరుణ్. అవసరం లేదు. అదేంటి, ఫ్రెండ్స్ అన్నావు కదా? ఓ, అదొకటి ఉంది కదూ. సరే రా, వచ్చి ఈ జ్యూస్లో అందరికీ సర్వ్ చేయి. ఏంటి, నేను జ్యూస్లు ఇవ్వాలా? నోనో, నువ్వేగా ఏమైనా హెల్ప్ చేయాలా అంటూ వచ్చావు. పనులు అంటే అఫీషియల్ పనులుంటే చెప్పాలి, కానీ ఇలా పనివాళ్ళు చేసే పనులు చెప్తావేంటి? మా ఇంట్లో ఎవరి పనులు వాళ్లే చేసుకుంటాం. మోసుకొని ఇస్తే ఇవ్వు, లేదా పో. వద్దులే, ఇస్తాను అంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కాదంటే కార్తీక్ ఫ్రెండ్షిప్ చెడిపోయి తనని దెబ్బ కొట్టే ఛాన్స్ ఎక్కడ రాదో అని. వరుణ్ అందరికీ జ్యూస్ ఇచ్చి వచ్చి కార్తీక్ పక్కన నిలబడ్డాడు. కార్తీక్ కూడా తనతో మామూలుగానే మాట్లాడాడు. కాసేపటికి రాకేష్ ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక అమ్మాయి దిగింది. చూడటానికి ప్రీతి కంటే అందంగా ఉంది. పెద్ద సూట్ కేసుతో దిగింది. దిగగానే సరాసరి కార్తీక్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంది.
ఆ అమ్మాయిని చూస్తూనే వరుణ్ నోరెళ్ళబెట్టాడు. వరుణ్ మాత్రమే కాదు, అక్కడున్న పెళ్లి కాని అబ్బాయిలందరికీ ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి ఆ అమ్మాయిని చూస్తుంటే. హే రౌడీ అని కార్తీక్ కూడా హగ్ చేసుకున్నాడు ఆ అమ్మాయిని. ఎలా ఉన్నావురా బూచి అంది. నువ్వు ఇంకా ఆ పిలుపు మర్చిపోవా? నో బూచి, అస్సలు మర్చిపోను అంటూ నవ్వేసింది. అబ్బా ఏం నవ్వురా బాబు, ముత్యాలు కాదు ఏకంగా వజ్రాలే పడేటట్టు ఉన్నాయి అనుకున్నాడు వరుణ్ మనసులో. సరే సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం. సరే అని ఆ అమ్మాయి వెళ్ళబోతుంటే కార్తీక్ మళ్ళీ వెనక్కి పిలుస్తాడు. ఏంటి బూచి? మా ఫ్రెండ్స్ని పరిచయం చేద్దామని పిలిచా. ఇదిగో వీడు సాగర్, మన ప్రీతి బాయ్ ఫ్రెండ్, ఇంకా వీడు అభి అంటూ పరిచయం చేశాడు. వాళ్ళిద్దరికీ విష్ చేసింది. కార్తీక్, ఇంతకీ ఈ అమ్మాయి అన్నాడు సాగర్. తనెవరో చెప్పలేదు కదూ, తను ప్రీతి వాళ్ళ పిన్ని కూతురు, అంటే ప్రీతి వాళ్ళ అమ్మకి చెల్లెలి కూతురు, పేరు సత్యభామ. అందరూ ముద్దుగా సత్య అంటారు, నేను మాత్రం రౌడీ అంటాను అన్నాడు కార్తీక్. హే సాగర్, మస్తు ఉన్నావు తెలుసా. మా ప్రీతి పడిందంటే ఏమాత్రం ఉంటావో అనుకున్నా, కానీ సూపర్ ఉన్నావు అంది సత్యభామ. ఒసే ప్రీతి కానీ ఈ మాట వింటే చంపేస్తుంది చెప్పాడు కార్తీక్. దాని మొహం వెళ్ళి దాని ముందే అంట ఏం చేస్తుంది. అవును ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు అంది వరుణ్ వైపు చూస్తూ. ఓహ్ సారీ, వీడిని పరిచయం చేయలేదు కదా, వీడి పేరు వరుణ్, మా ఫ్రెండే అన్నాడు సత్యకి కన్ను కొడుతూ. ఓహ్ ఆ మహానుభావుడు వీడేనా అంది వరుణ్ వైపు చూస్తూ సత్య. కానీ వరుణ్ మాత్రం సాగర్ వాళ్ళకిచ్చినట్టు తనకెప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తుందా అని చెయ్యిని శుభ్రం చేసుకుని మరీ రెడీగా ఉన్నాడు. కానీ సత్య అవేవీ పట్టించుకోకుండా వరుణ్ వైపు ఎగాదిగా చూస్తుంది. నీకు వరుణ్ తెలుసా అడిగాడు సాగర్. ఎందుకు తెలీదు, వీడు తెలుసు, వీడు చేసిన ఘనకార్యము తెలుసు. ఇది ప్రీతికి నాకు శశికి బెస్ట్ ఫ్రెండ్ రా, మా నలుగురి లైఫ్లో ఏం జరిగినా సరే మేము షేర్ చేసుకుంటాం అన్నాడు కార్తీక్. అదంతా కాదు బూచి, వీణ్ణి ఇక్కడికెందుకు పిలిచావు, అయినా వీణ్ణి చంపి పారేయకుండా పిలిచి పూజ చేస్తున్నావా అంది. ఓయమ్మో ఇది మరీ బాగుంది కదా, ఏదో బాగున్నావు కదా అని చూస్తుంటే చంపేస్తావా, బాగానే మాట్లాడుతున్నావు అన్నాడు వరుణ్. మొయ్ నోర్ మొయ్, నిన్ను చూస్తుంటే ఇక్కడే చంపి పాతేయాలి అనుంది, కానీ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని ఆలోచిస్తున్నా అంది సత్య. సత్య మాటలకి వరుణ్కి ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉన్నాడు. వదిలే రౌడీ, ప్రీతినే శిక్ష వేసిందిగా. ఏంటి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆ కత్తితో ఆడుకున్నట్టు ఉంది, అందుకే ఇంత త్వరగా లేచి తిరుగుతున్నాడు, అదే నేనైతేనా అంది. హా నువ్వైతే ఏం చేస్తావు అడిగాడు వరుణ్. ఆడదానిపైన చెయ్యి వేస్తే నరకాల్సింది వేలు కాదు తల అని బాహుబలి డైలాగ్ చెప్పి మరీ నీ తల నరికి నీ ఇంటి గుమ్మానికే వేలాడదీసేదాన్ని. అయ్య బాబోయ్ ఈ పిల్లేంటి ఇంత వైలెంట్గా ఉంది అనుకున్నాడు మనసులో వరుణ్. ఏంట్రా వరుణ్ సౌండ్ లేదు, నీ హెడ్ వెయిట్ని నీ ఇంటి గుమ్మం ఆపగలదో లేదో ఆలోచిస్తున్నావా అడిగాడు కార్తీక్. అదేం లేదు అన్నాడు సత్యవైపు భయంగా చూస్తూ. రే నాకు ఏ టైంలో పిచ్చి లేస్తుందో తెలీదు, ఇక్కడి నుండి వెళ్లే వరకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పి ప్రీతిని కలవడానికి వెళ్ళిపోయింది సత్య. వరుణ్ వాటర్ కావాలా అడిగాడు కార్తీక్. కొన్ని ఇవ్వరా బాబు, గొంతెండిపోయింది అనగానే కార్తీక్ నవ్వుతూ పక్కనున్న వాటర్ బాటిల్ ఇవ్వగానే గడగడా తాగేశాడు. చాలా ఇంకా కావాలా? చాలేరా బాబు. ఏంటి కార్తీక్ ఆ పిల్ల అంతలా మాట్లాడుతుంది, ఏదో అందంగా ఉంది కదా అని ట్రై చేద్దాం అనుకున్నా, బాబోయ్. రే అది డాక్టర్రా, నువ్వు తేడాగా ఏదైనా మాట్లాడావంటే ప్రీతిలా పొడిచి వదిలేదు, దాని స్టైల్లో నీ పేగుల్ని బయటికి లాగి మళ్ళీ లోపల పెట్టి ఆపరేషన్ చేసేస్తుంది, జాగ్రత్త, దాని జోలికి వెళ్ళకో. ఇంత తెలిసాక ఎవడైనా వెళ్తాడా? బాబోయ్ అస్సలు వెళ్ళను, ఆ పిల్ల కంట కూడా పడను అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అయితే అయింది కానీ భలే భయపెట్టిందిరా, మంచి చలాకీ పిల్లలా ఉంది అన్నాడు సాగర్. అది ఇప్పుడు అలా ఉంది కానీ ఒకప్పుడు దాని జీవితంలో బాధ తప్ప ఇంకేం లేదు. అదేంటి? చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. చెల్లెలి కూతురే కావడంతో రాగి, అదే ప్రీతి వాళ్ళ అమ్మ, ఇంటికి తీసుకొచ్చి ప్రీతితో పాటే సమానంగా చూసుకుంది. ఆ తర్వాత నేను ప్రీతికి పరిచయం అయ్యాను. కానీ సత్యకి ఇక్కడ ఇలా ఉండడం అస్సలు నచ్చేది కాదు.
ఎందుకో వీళ్ళ ప్రేమ కూడా దానికి జాలిలా కనిపించేది. అందుకే రాఖీని అడిగి హాస్టల్కి వెళ్ళిపోయింది. అప్పటి నుండి కష్టపడి స్కాలర్షిప్స్, రాఖీ ఇచ్చిన డబ్బుతో చదువుకొని డాక్టర్ అయింది. ఇప్పుడు డాక్టర్గా సొసైటీలో మంచి పేరు సంపాదించుకుంది. చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండటం వల్ల ఏమో కానీ చాలా ధైర్యం పెంచుకుంది. ఎదురుగా ఉన్న మనిషి ఎంతటి వాడైనా సరే తప్పు చేస్తే దులిపి పడేస్తుంది. ప్రీతికి ఫుల్ ఆపోజిట్. ప్రీతి ఎంత సాఫ్టో ఇది అంత వైలెంట్. అందుకే నేను రౌడీ అని పిలుస్తా. కానీ పైనే కోపం తప్ప దాని ప్రేమ సముద్రం అని దగ్గరి వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. ప్రీతి రూమ్లో సత్య వెళ్ళేసరికి ప్రీతి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ప్రీతి డార్లింగ్, కాబోయే వరుడి గురించి కలలు కంటున్నావా? సత్య మాట వినగానే ప్రీతి సంతోషంగా వెళ్ళి తనని హత్తుకుంది. ఎప్పుడొచ్చావే? ఇప్పుడే డార్లింగ్. ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. అదేంటే అంత నీరసంగా చెప్తావు? అంత హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని. ఏంటి, సాగర్ని చూసావా? అవును, బూచి పరిచయం చేశాడు. కానీ ఏ మాట కామాటే సాగర్ ఎంత బాగున్నాడో తెలుసా? నేనైతే చూడగానే ఫిదా అయిపోయా. నువ్వు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటే చెప్పు, నేను సెట్ చేసేసుకుంటా. కొట్టానంటేనా నీ అల్లరికి హద్దులు లేకుండా పోయాయి అంది సత్యకి మొట్టికాయ వేస్తూ. అబ్బా, ఏదో సరదాకి అన్నానులేవే, కానీ నీ సెలెక్షన్ సూపర్. థ్యాంక్ యూ. అది సరే, కానీ ఇంత పెద్ద బ్యాగ్ తెచ్చుకున్నావు, ఎన్ని రోజులు తిష్ట వేస్తావేంటి? ఏమో నాకేం తెలుసు. బూచి ఫోన్ చేసి బ్యాగ్ సర్దుకొని వచ్చేయి, ప్రీతి సాగర్ల పెళ్ళి అయ్యే వరకు ఉండాలి, నీ హెల్ప్ కావాలి, అవసరమైతే హాస్పిటల్కి ఇక్కడి నుండే వెళ్దు కానీ అన్నాడు. వచ్చేసా. పోనీలే, నాకు టెన్షన్ తగ్గింది కొద్దిగా. ఏంటి నువ్వు బూచి పక్కన ఉండగా భయపడుతున్నావా? బూచి కదా, భయపడాలే అని నవ్వేసింది ప్రీతి. అబ్బా, నవ్వితే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? సాగర్ చాలా లక్కీ, ఇంత అందగత్తెని కొట్టేస్తున్నాడు. నిన్ను చూస్తూ బతికేయచ్చు. అబ్బా, నస ఆపి వెళ్ళి రెడీ అయ్యిరా. ప్రీతి అలా అనేసరికి సత్య నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది. ముహూర్త సమయం. పంతులు గారు, అమ్మా అమ్మాయిని తీసుకురండి అనగానే రాగిణి ప్రీతి రూమ్ దగ్గరికి వెళ్ళింది. కాసేపటికి రాగిణి, సత్య ప్రీతిని కిందకి తీసుకొని వచ్చి శశి పక్క చైర్లో కూర్చోబెట్టారు. అబ్బా, ప్రీతి ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని రాగిణి వైపు తిరిగి, రాగి అర్జెంటుగా ప్రీతికి దిష్టి తీ అన్నాడు కార్తీక్. ఫంక్షన్ అయిపోయాక తీస్తాన్రా. అబ్బా, కావాలంటే అప్పుడు మళ్ళీ తిద్దు కానీలే, ముందైతే ఇప్పుడు దిష్టి తీ, అసలే పాడుకళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ అన్నాడు వరుణ్ వైపు వాళ్ళ నాన్న వైపు చూస్తూ. సరేరా, ఇప్పుడే తీస్తాను అని చెప్పి ప్రీతికి దృష్టి తీసి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టింది. తర్వాత పంతులు మంత్రాలు చదవటం మొదలుపెట్టారు. సత్య వెళ్ళి కార్తీక్ పక్కన నిలబడింది. ప్రీతికి టెన్షన్తో ఏం చేయాలో తెలియక చేతులు బిగబట్టి కూర్చుంది. సాగర్ రెప్ప కూడా వేయకుండా ప్రీతి వైపే బాధగా చూస్తున్నాడు. శశి దేనికో మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాడు. సత్య ప్రీతి సాగర్ల వైపు జాలిగా చూస్తుంది. అసలు అక్కడ ఏం జరగబోతోందా అని అభి ఆతృతగా చూస్తున్నాడు. రాకేష్, రాగిణి, విష్ణు ఆనందంగా ఉన్నారు. వరుణ్ సత్య ప్రీతిల వైపు మార్చి మార్చి కోపంగా చూస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక ఫీలింగ్తో ఉన్నారు, ఒక్క కార్తీక్ తప్ప. కాసేపటికి పంతులు మంత్రాలు ఆపి ఇరు కుటుంబాల వారిని నిశ్చితార్థ తాంబూలాలు మార్చుకోమన్నారు. అందరికీ టెన్షన్ పెరిగిపోతూ ఉండగా రాకేష్ దంపతులు లేచి తాంబూల పళ్ళెం అందుకున్నారు. అప్పుడు లేచాడు శశి. తను అలా మధ్యలో లేవడం చూసి అందరూ అయోమయంగా చూస్తూ ఉన్నారు. ఏమైందిరా, అలా లేచావేంటి, కూర్చో అన్నాడు విష్ణు. లేదు నాన్న, అంకుల్తో కొద్దిగా మాట్లాడాలి. తర్వాత మాట్లాడొచ్చులే, ముందైతే ఈ కార్యక్రమం అవ్వని. లేదు నాన్న, ఈ నిశ్చితార్థానికి ముందే మాట్లాడాలి. నువ్వుండు విష్ణు, ఏదో మాట్లాడాలి అంటున్నాడు కదా, ఏదైనా అర్జెంట్ విషయమేమో చెప్పని. నువ్వు చెప్పు శశి అన్నాడు రాకేష్. అంకుల్, ప్రీతితో నాకు ఎంగేజ్మెంట్ జరిగే ముందు మీరొక పని చెయ్యాలి. చెప్పు శశి, ఏంటది? రాకేష్ అలా అనగానే గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని బాధగా ప్రీతి వైపు ఒకసారి చూసి రాకేష్ వైపు తిరిగాడు. అంకుల్, నేను ప్రీతి చేతికి ఉంగరం తొడిగే ముందు మీ ఆస్తి అంతా నా పేరు మీద రాయాలి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా, మధ్యలో ఈ ఆస్తి ఏంటి అన్నాడు విష్ణు. నాన్న, నేను అంకుల్తో మాట్లాడుతున్నాను, మధ్యలో మీరు రావద్దు. విష్ణు, నువ్వుండు
అని శశి వైపు తిరిగి, ఏంటి శశి ఇది? నాకున్న ఆస్తి అంతా ప్రీతిదే కదా, ప్రీతి నీ భార్య అయితే మొత్తం నీదే కదా, మళ్ళీ రాయడం ఏంటి కొత్తగా అన్నాడు రాకేష్. ప్రీతి పేరునో లేక మీ పేరునో కాదు, మొత్తం ఆస్తి నా పేరు మీదకి మారిపోవాలి, అప్పుడే ఈ నిశ్చితార్థం జరుగుతుంది అన్నాడు శశి. ఆ మాటకి రాకేష్కి కోపం మొదలైంది. మరి ప్రేమించానని చెప్పావు? హా, ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకుంటా అని అడిగాను. కానీ నేను ప్రేమించింది ప్రీతిని మాత్రమే కాదు, తన వెనుకున్న ఆస్తిని కూడా. ఒకవేళ ఈ మాట అప్పుడే చెప్తే మీరసలు ఈ పెళ్లికి ఒప్పుకునేవారే కాదు, అందుకే ఇప్పుడు చెప్తున్నా అన్నాడు. ఆ మాటకి రాకేష్ శశిని కొట్టడానికి చెయ్యి లేపాడు. కానీ కార్తీక్ రాకేష్ చెయ్యి పట్టుకుని కొట్టకుండా ఆపేశాడు. వదులు కార్తీక్, ఇంతవరకు వచ్చాక వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో. రాఖీ, నువ్వు టెన్షన్ పడకు అని రాకేష్ని కూర్చోపెట్టి సత్యకి మంచినీళ్ళు ఇమ్మని చెప్పి శశి దగ్గరికి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు శశి? ఇక్కడి దాకా వచ్చాక ఆటలుగా ఉందా అడిగాడు కార్తీక్. కార్తీక్, ఇది నీకు సంబంధం లేని విషయం. అంటే నువ్వు ఈ ఇంటివాడివి కాదు కదా అన్నాడు ఆవేశంలో. అంతే, ఒక్కసారిగా కార్తీక్ చెయ్యి శశి చెంపని తాకింది. ఆ మాటకి రాకేష్ కూడా కొట్టడానికి లేస్తుంటే సత్య అతి కష్టం మీద ఆపింది. ఎంత మాట అన్నావురా? ఏదో ఆస్తి అంటే రాసిచ్చేద్దాం అనుకున్నా, కానీ కార్తీక్ని మేమే ఎప్పుడూ అలా చూడలేదు, అలాంటిది నువ్వు. కార్తీక్ మెల్లగా సత్యకి సైగ చేశాడు మాట్లాడమన్నట్టు. పెదనాన్న, వీడు ప్రీతికి అస్సలు సెట్ కాడు, డబ్బు పైన పిచ్చి ఉంటే ప్రీతిని సంతోషంగా చూసుకోలేడు, అర్జెంటుగా ఈ సంబంధం క్యాన్సిల్ చేసి పంపించే పెదనాన్న అంది. సత్య అలా అనేసరికి అందరూ రాకేష్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రాకేష్ మెల్లగా లేచి విష్ణు దగ్గరికి వెళ్ళాడు. రాఖీ, అసలు వీడు. నువ్వేం మాట్లాడకు విష్ణు, నన్ను క్షమించురా, వియ్యంకులం అవుతున్నావని సంబరపడ్డాను, కానీ ఇప్పుడు నా కూతుర్ని నీ కొడుక్కి ఇవ్వలేనురా అంటూ అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోయాడు. వెనకే రాగిణి, విష్ణు కూడా వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ ఇంటి దారి పట్టారు, వరుణ్తో సహా. ప్రీతి, సత్య కూడా ప్రీతి గదిలోకి వెళ్ళిపోయారు. శశి ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. వెనకే కార్తీక్, సాగర్, అభిల్ కూడా వెళ్ళారు. రే శశి, బాధపడకురా అన్నాడు కార్తీక్. కార్తీక్ మాట వినగానే శశి ఒక్కసారిగా కార్తీక్ని గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు. అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లు ఇక తన మాట విననంటూ బయటకు వచ్చేస్తున్నాయి. మామా, ఏంట్రా ఇది, చిన్నపిల్లాళ్ళ అన్నాడు కార్తీక్. ప్రీతిని ప్రాణంగా ప్రేమించాన్రా, ఇప్పుడు నేనే చేతులా దూరం చేసుకుంటున్నాను. తన సంతోషం కోసం ఈ బాధ భరించడం నా వల్ల కావట్లేదురా. ఎందుకో శశి అలా మాట్లాడడం సాగర్కి నచ్చలేదు. కానీ ఇప్పుడు శశి వల్లే ప్రీతి తనకి దగ్గర కాబోతోందని ఏమీ మాట్లాడలేకపోయాడు. సారీరా శశి, నా వల్లే ఇదంతా అన్నాడు కార్తీక్. మధ్యలో నువ్వేం చేశావురా? అంతా నా తలరాత. సరే, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పురా. నా మనసేం బాలేదు, కాసేపు ఎక్కడికైనా వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చేసి నా గుండెల్లోని బాధ అంతా బయటికి పంపించి అప్పుడు ఇంటికి వెళ్తాను. డాడీని నువ్వు డ్రాప్ చేస్తావా ఇంటి దగ్గర? నీ బాధ పోతుంది అంటే అలానే వెళ్ళు, కానీ అని ఆపేశాడు. ఎలా మాట్లాడాలో తెలియక కార్తీక్. భయపడకు కార్తీ, నేనేం సూసైడ్ చేసుకోనులే, అంత వీక్ కాదు నేను. డాడీని ఒంటరిగా వదిలేసి ఏ నిర్ణయం కూడా నేను తీసుకోలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విష్ణు రాకేష్కి సారీ చెప్పి కార్తీక్తో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఫంక్షన్ అంతా అలా ముగిసిపోయింది. మర్నాడు కాలేజ్లో ఎప్పటిలానే ప్రీతి, కార్తీక్లు కాలేజ్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వరకే క్లాసులు జరగడంతో ప్రీతి వాళ్ళు క్యాంటీన్లో మీటింగ్ పెట్టారు. ఈలోపు కార్తీక్కి ఫోన్ వచ్చింది. హలో, చెప్పు రౌడీ. బూచి, ఇది అన్యాయంరా. ఏమైందే? నన్ను ఇక్కడికి పిలిచావు కదా, మరి నా గురించి పట్టించుకోవా? మీ పాటికి మీరు వెళ్ళిపోయారు. నాకిక్కడ బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? అయితే నువ్వు కూడా తిరిగి కొట్టు, అసలే రౌడీవి కదా అన్నాడు నవ్వేస్తూ. బూచి, నీ కుళ్ళు జోకులు ఆపి త్వరగా రా, లేదంటే నేనే కాలేజీకి వచ్చేస్తా. ఆ పని చెయ్యి, నువ్వే వచ్చేయి. ఇప్పుడు ఎలాగూ క్లాసెస్లు లేవు, వచ్చేయి త్వరగా. కాసేపు ఇక్కడే ఉండి తర్వాత బయటికి వెళ్దాం. థ్యాంక్స్ రా బాబు, బతికించావు. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అంది సత్య. అవును, ఎలా వస్తావు? క్యాబ్లో. వద్దు, ఈరోజు రాఖీ ఇంట్లోనే ఉన్నాడు కదా, అడిగి కారు వేసుకొచ్చేయి. పెదనాన్న ఇస్తారంటావా? ఇస్తాడు, కానీ వచ్చే దారిలో శశిని కూడా పికప్ చేసుకో.
శశి మాట వినగానే సత్య మొహంలోకి తెలియకుండానే నవ్వొచ్చింది. దాన్ని అలానే ఆపేసి ఇప్పుడు వాడెందుకు అంది. పాపమే వాడు బాధలో ఉన్నాడు, మనం వాడి మూడ్ చేంజ్ చేద్దాం, తీసుకొచ్చేయి అనగానే సత్య సరే అని ఫోన్ పెట్టేసింది. సరిగ్గా అరగంటకి సత్య శశిలు కాలేజీలో ఉన్నారు. శశిని చూసి అందరూ విష్ చేశారు. శశి కూడా అందరినీ విష్ చేస్తూ క్యాంటీన్కి వెళ్ళిపోయాడు. వెనకే సత్య కూడా హే శశి రా, హాయ్ గాయ్స్ అని అందరినీ విష్ చేసి కూర్చున్నాడు. శశి చెప్పు ఏం తీసుకుంటావు అడిగాడు కార్తీక్. ఏమొద్దురా. అవును ప్రీతి ఏంటి మౌనంగా ఉంది, కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు. నిన్నటి కార్యక్రమం ఆగిపోయినందుకు సంతోషంలో మునిగి తేలుతుందనుకున్నాను. ఇప్పటి వరకు బాగానే ఉందిరా, ఇప్పుడే ఇలా ఉంది. ఏమైంది ప్రీతి డల్గా ఉన్నావు అడిగింది సత్య. ఏం లేదు, కొంతమంది మనుషుల్ని చూసి నా నోరు మూగపోయిందిలే అంటూ శశి వైపు చూసింది. ఏంటి ప్రీతి అంత కోపంగా ఉన్నావు అడిగాడు శశి. ప్లీజ్ కార్తీక్ తనతో చెప్పు నాతో మాట్లాడవద్దని. నేనేం చేశాను ప్రీతి? ఏం చేశావా? ఏం చేశావో నీకు తెలీదా? నన్ను ప్రేమించానని చెప్పి ఎంత అబద్ధం చెప్పావు. నీ ప్లాన్ అంతా నా డబ్బు కోసమా? పైగా కార్తీక్ మా ఫ్యామిలీ కాదని అంటావా? వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నాకు సొంత అన్నయ్య కంటే ఎక్కువ. అసలు నువ్వు అలా ఎలా అనగలిగావు? ఆ మాటకి కార్తీక్ సత్య నవ్వుకున్నారు. నేనిక్కడ సీరియస్గా మాట్లాడుతుంటే మీకు నవ్వెందుకు వస్తుంది? ఏయ్ ఆపవే బాబు, శశి ఏం చేయలేదు, అదంతా నా ప్లాన్. వాట్? అవును, శశిని అలా చేయమని చెప్పింది నేనే, ఆ ప్లాన్ అంతా నాదే అన్నాడు కార్తీక్. ఓ మై గాడ్, నిజమా? అవును మరి, ఎంగేజ్మెంట్ ఆపాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఆపాలి అంటే చాలా దారులు ఉన్నాయి, కానీ రాఖీనే స్వయంగా ఆపాలి అనుకున్నాను. ఆ టైంకి ఈ ఐడియా ఒక్కటే తట్టింది. అప్పటికప్పుడు శశికి చెప్పి నేను సత్య సందర్భానుసారం నోటికొచ్చింది ఏదో ఒకటి వాగి మొత్తానికి చెడగొట్టేశాం. సారీ శశి, నువ్వు అలా నిజంగానే చేశావనుకొని అంది ప్రీతి. పర్వాలేదు ప్రీతి, నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలు. అది హ్యాపీగానే ఉంది, నువ్వే నీరసంగా ఉన్నావు అన్నాడు కార్తీక్. అదేం లేదురా, అందరి ముందు అంకుల్ డాడీ పరువు తీసేశాను, అందుకే ఏదోలా ఉంది. పర్వాలేదులేరా, రాఖీ ఇవేం పట్టించుకోలేదు, ఎంతైనా ఫ్రెండ్ కొడుకువి కదా అనేసరికి శశి కూడా ఆ విషయం వదిలేశాడు. అవును, ఇదంతా నాటకం అయితే శశిని నువ్వెందుకు కొట్టావు అంది కార్తీక్ వైపు చూస్తూ. ఆ టైంలో నేను కొట్టకపోతే రాఖీనో విష్ణునో కొట్టేవారో. అంతెందుకు, నువ్వైనా కొట్టేసేదానివే. మీలో ఎవరు కొట్టినా వాడు చాలా బాధపడతాడు, అందుకే మధ్యలో నేను వెళ్ళాను. దెబ్బ చిన్నగా సౌండ్ గట్టిగా వచ్చేలా కొట్టాను. వీళ్ళిలా మాటల్లో ఉండగానే ఈషా అక్కడికి వచ్చింది. ఈ అమ్మాయి ఎవరు అడిగింది సత్య. అదేంటే గుర్తుపట్టలేదా? ఫోటో పంపించాను కదా. ఓహో, నిన్ను చేసుకోబోయే అతిలోక సుందరి కదా. సారీరా, గుర్తుపట్టలేదు. అంటే ఫోటోలో బొద్దుగా ఉంది. ఓ అదా, దీనికి కాలు విరిగిపోయింది, అందుకే ఇలా ఉంది. ఓరి దరిద్రుడా, నేను చిక్కిపోవడానికి నా కాలు విరగడానికి సంబంధం ఏంట్రా అని మనసులో అనుకుని కార్తీక్ వైపు కోపంగా చూస్తూ అక్కడున్న కుర్చీలో కూర్చుంది ఈషా. హాయ్ ఈషా, ఐఎమ్ సత్య, సత్యభామ అని చేయి ముందుకు చాపింది. ఈషా కూడా నవ్వుతూ చేయి కలిపింది. సరే తర్వాతేంటి, మూవీకి వెళదామా అడిగింది సత్య. ఒసే రౌడీ, నేననేది ప్రీతి సాగర్ల పెళ్లి గురించి. అవును, ఈ ప్రాబ్లం తీరిపోయింది కదా, ఇప్పుడు పెళ్లికి ప్లాన్ వేయాలి అన్నాడు శశి. అదే, అందరూ కలిసి ఆలోచించండి. అవును, ఇంతకీ సాగర్ ఎక్కడా? తనకి లైబ్రరీలో ఏదో వర్క్ ఉందట, అక్కడికే వెళ్ళాడు అంది ప్రీతి. కాసేపటికి సాగర్ అభిల్ కూడా వచ్చి వీళ్లతో జాయిన్ అయ్యారు. హాయ్ బావగారు అంది సాగర్ వైపు చూస్తూ మెలికలు తిరుగుతూ సత్య. వామ్మో, ఈ పిల్ల ఏంటి నన్ను చూసి సిగ్గుపడుతుంది అనుకున్నాడు మనసులో సాగర్. పైకి మాత్రం నవ్వుతూ హాయ్ చెప్పాడు. ఎలా ఉన్నారు బావగారు? మీకేమిటిలేండి, బాగానే ఉండి ఉంటారు, కానీ మా పరిస్థితే ఏం బాలేదు అంది. అయ్యో నీకేమైంది అన్నాడు కంగారుగా. ఏమవుతుందిలేండి, మీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయి ఆల్రెడీ బుక్ అయిపోయారుగా, ఇంకా ఎంత కాదనుకున్నా మా సొంతం కాలేరుగా, అందుకే ఈ బాధ అంటూ సాగతీసింది. బుక్ అయిపోయానా అంటూ సాగర్ అందరి మొహాలు చూశాడు అయోమయంగా. అదే బావగారు, ప్రీతి లవ్లో పడ్డారు కదా, అదే చెప్తున్నా.
ఒసేయ్ రౌడీ బేబీ, వాడు అస్సలే అమాయకుడు. నీ శాడిజం చూపించి వాణ్ణి భయపెట్టకు. సాగర్, దానికి కొంచెం అల్లరెక్కువ. నువ్వు బావవి కదా, సో ఆట పట్టిస్తుందిలే అంతే అన్నాడు శశి. ఇట్స్ ఓకే శశి అంటూ నవ్వేశాడు సాగర్. సాగర్ అనుకోకుండా పక్క టేబుల్ వైపు చూసేసరికి అక్కడ మధు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. కార్తీక్ వాళ్ళకి అసలు ఆ రోజు మధు లెటర్ ఇచ్చిన సంగతి చెప్పలేదు కదా అని గుర్తొచ్చి మధుని పిలిచాడు. ఏంట్రా పిలిచావు? అదే ఆ రోజు లెటర్ ఇచ్చావు కదా, ఆ విషయం గురించే మాట్లాడదామని. ఆ మాట వినగానే మధు కాస్త తడబడ్డాడు. నే నే నేను నేనే నేను లెటరు ఇవ్వడమేంటి అన్నాడు తడబడుతూ. లెటర్ ఏంటిరా అడిగాడు కార్తీక్. అదే కార్తీక్, ఆ రోజు మనం క్లాస్లో ఉంటే ఒక అమ్మాయి వచ్చి సాగర్కి లెటర్ ఇచ్చింది కదా అన్నాడు అభి. హా అవును గుర్తుంది. అసలు ఆ లెటర్లో ఏముందో తెలుసా? ఏముంది? ప్రీతి ప్రమాదంలో ఉందని ఆ లెటర్లో రాసి ఉంది. ఇంకా ఈ విషయం నీకు చెప్పొద్దని ఉంది. ఆ లెటర్ ఇచ్చింది ఈ మధునే. లెటర్ ఏంటి, నేను ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అంటూ భయంగా చుట్టూ చూశాడు. అవునా, సరే అయితే ఆ లెటర్ నా దగ్గరే ఉంది. నీ బ్యాగ్లో ఉన్న ఏదైనా నోట్బుక్ తీ, హ్యాండ్ రైటింగ్ చెక్ చేద్దాం అన్నాడు సాగర్. వద్దులే, ఆ లెటర్ నేనే ఇచ్చాను అన్నాడు ఇంకా దొరికిపోయాననే ఉద్దేశంతో. అంత దొంగచాటుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అడిగాడు సాగర్. సాగర్ అలా అనగానే మధు ఆ రోజు జరిగింది అంతా చెప్పాడు. అలాగే తను వరుణ్కి ఎంత భయపడే విషయం, ఆ ప్లాన్లో నక్షత్ర మమత కూడా ఉన్నారని చెప్పాడు. అంతేకాక ఈశాని తనే మెట్లపై నుండి తోశాడని, అసలు అలా ఎందుకు తోయాల్సి వచ్చిందో అంతా చెప్పేసి సైలెంట్గా నిలబడ్డాడు. అదంతా విన్న సాగర్ కోపంతో పిడికిలు బిగించాడు. ఛీ, ఆ మమతని చెల్లిలా భావించాను కానీ దాని బుద్ధి ఇంత నీచంగా ఉందా? అసలు ఆడపిల్లలు ఎవరు చేయలేని ఆలోచన చేశారు ఇద్దరు అన్నాడు సాగర్. నాకు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడే డౌట్ వచ్చింది, అది పెద్ద కంత్రీదని. కానీ మరీ ఇంత అని ఆలోచించలేదు అన్నాడు కార్తీక్. అబ్బాయిలు అయ్యుండి అలా సైలెంట్గా ఉన్నారేంటి? నాకే వాళ్ళ పీక నొక్కేయాలి అన్నంత కోపం వస్తుంటే అంది సత్య. అన్నింటికీ కండబలం సరిపోదు రౌడీ, కొద్దిగా బుద్ధిబలం కూడా కావాలి. టైం చూసి కొడదాం, కాస్త ఓపిక పట్టు చెప్పాడు కార్తీక్. అంటే ఇప్పుడు వాళ్ళని వదిలేయాలా అడిగాడు శశి. ఇప్పుడు పెద్ద సమస్య రాఖీని ఒప్పించి ప్రీతి సాగర్ల పెళ్లి చేయడం. దాని ముందు ఇది ఎంత చెప్పు. ముందు దానికి ఏం చేయాలో ఆలోచించండి, తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం అనగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఈషా, నన్ను క్షమించమ్మా, నా వల్లే నువ్విలా అన్నాడు మధు. అయ్యో అన్నయ్య, ఏం పర్లేదు, మా వదినని సేవ్ చేయడానికి హెల్ప్ చేశావు, అది చాలు, ఇంకా ఆ విషయం వదిలేయి అనగానే మధు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరే బయటికి వెళ్దాం పదండి అన్నాడు కార్తీక్. అదేంటిరా, ప్రీతి పెళ్ళన్నావు, ఏదో ప్లాన్ అన్నావు అడిగాడు శశి. అవన్నీ తర్వాత, పాపం ప్రీతి సాగర్లకి ప్రైవసీ లేకుండా పోయింది, కాస్త ఇచ్చేద్దాంరా. సరే సరే అన్నాడు నవ్వుతూ. సాగర్, కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు. సరే అయితే ఇదిగో కార్ కీస్, ఎక్కడికైనా వెళ్ళిరండి అన్నాడు కార్తీక్. కారు వద్దు, మేం బైక్ పైన వెళ్తాం అంది ప్రీతి. హా, వెళ్తావు, ఎవరైనా చూసి రాఖీకి చెప్పారనుకో, ఏ ప్లానింగ్ లేకుండానే నీకు పెళ్లి చేస్తాడు అని నవ్వుతూ కీస్ ఇచ్చి వాళ్ళని పంపించేశాడు. మరి మన పనేంటి ఇప్పుడు అడిగింది సత్య. ఏముంది, అభి దగ్గర బైక్ ఉంది, ఎప్పటి నుండో బైక్ డ్రైవ్ చేస్తా అంటున్నావుగా, నువ్వు శశి వెళ్ళండి. నేను ఈషా అభి కాసేపు అటో ఇటో తిరిగేసి వస్తాం. వామ్మో, దీని డ్రైవింగా, నేను వెళ్ళను బాబోయ్ అన్నాడు శశి. రేయ్, దానికి డ్రైవింగ్ బాగా వచ్చు, బాగా చేస్తుంది. అసలు నేను కూడా బైక్ డ్రైవింగ్ అలా చేయను తెలుసా అన్నాడు కార్తీక్. నువ్వు ఎన్నైనా చెప్పరా, ఇలా నా ప్రాణాలని రిస్క్లో పెట్టడం సబబు కాదు. రిస్క్ లేదు తొక్కలేదు, పదా అని శశి కాలర్ పట్టుకొని లాక్కెళ్ళిపోయింది సత్య. వెనకే ఈషా, కార్తీక్, అభిల్ కూడా వెళ్ళిపోయారు. అవును సాగర్, ఎక్కడికి వెళ్దాం అడిగింది ప్రీతి. నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి. నో, నాకేం ఐడియా రావట్లేదు, నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పు. అయితే ఒక పందెం వేసుకుందామా అంది. పందెం అంటే ఈ సాగర్ ఎప్పుడూ ముందుంటాడు, చెప్పు ఏంటో. సరే అయితే నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, కానీ ఆ ప్లేస్ నాకు బోర్ కొట్టకూడదు.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడ్రా బాబు అనిపించకూడదు, కొత్తగా ఉండాలి, ఇంకా నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళు. కానీ నేను చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా నువ్వు ఓడిపోయినట్టే. సాగర్ కాసేపు ఆలోచించి, సరే నీ బెట్కి నేను ఒప్పుకుంటున్నా, కానీ గెలిస్తే ఏమిస్తావు? ముందు గెలవాలి కదా బాబు. గెలుస్తానో లేదో అది తర్వాత, ముందు గెలిస్తే ఏమిస్తావో చెప్పు. సరే అయితే ఏం కావాలి అంది ప్రీతి. నువ్వు మరీ అలా ఊరిస్తే నేనేం చెప్పగలను అన్నాడు కన్ను కొడుతూ. సాగర్, సరే సరే కోప్పడకు. నేను గెలిస్తే నువ్వు నాకొక ముద్దు ఇవ్వు. అదే నువ్వు గెలిస్తే నేను నీకొక ముద్దిస్తా, సరేనా? ఇది తూచ్ సాగర్. తూచ్ లేదు, కొబ్బరి పీచు లేదు. కారెక్కు, పద పద అని కంగారు పెట్టేసి కారెక్కించేసి స్టార్ట్ చేసేశాడు సాగర్. అసలు అంతలా ఉండే ప్లేస్కి ఎక్కడికి తీసుకెళ్తాడబ్బా అంటూ ఆలోచనలో పడింది ప్రీతి. సాగర్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడా అని ప్రీతి అయోమయంలో ఉంటే, ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్లాలా అని సాగర్ ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి సాగర్కి ఏదో ఆలోచన రావడంతో ప్రీతి వైపు చూసి నవ్వుతూ కారు వేగం పెంచాడు. సాగర్, ఆ స్పీడ్ ఏంటి? ఏం భయపడుతున్నావా? భయమా? నాకా? అంత లేదు. అవును ప్రీతి, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు. మరి ఏంటి ఎప్పుడు చూసినా ఆ కార్తిక్ గాడే డ్రైవ్ చేస్తాడు, నువ్వు డ్రైవ్ చేయడం ఒక్కసారి కూడా నేను చూడలేదు. డ్రైవింగ్ వచ్చు కానీ నేనే చేయడం మానేశాను. మానేసావా? అదేంటి? ఒకప్పుడు చాలా బాగా డ్రైవ్ చేసేదాన్ని. నిజానికి కార్తీక్, మా డాడీ ఎవరూ కూడా నా అంత బాగా డ్రైవ్ చేసేవాళ్ళు కాదు. నేను రేసులకి కూడా వెళ్ళేదాన్ని తెలుసా? అవునా? మరి అంతలా ఉన్నదానివి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? ఒకసారి నేను కార్తీక్ ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాం. అప్పుడు కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను. సడన్గా కార్కి అడ్డంగా ఒక కుక్కపిల్ల వచ్చింది. వెంటనే స్టీరింగ్ పక్కకి తిప్పేసరికి కార్ వేగంగా వెళ్ళి ఒక చెట్టుకు గుద్దుకుంది. అవునా? అవును. అప్పుడు నాకేం కాలేదు, కానీ కార్తీక్కి చాలా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు బ్రతుకుతాడో లేదో అని చెప్పలేమన్నారు డాక్టర్స్. కానీ దేవుడి దయ, వాడికేం కాలేదు. అప్పటి నుండి నేను డ్రైవింగ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. అందుకే చేయట్లేదు. ఒక్కసారి చేయవచ్చుగా, నేను చూస్తాను అడిగాడు సాగర్. అస్సలు చేయను సాగర్, చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. ప్లీజ్ అడగకు. వీళ్ళిలా మాటల్లో ఉండగానే సాగర్ కార్ని ఒక ఇంటి ముందు ఆపాడు. ఎక్కడికి తీసుకొచ్చావు? ముందు కార్ దిగు, చెప్తాను అనేసరికి ఇద్దరూ కార్ దిగారు. ఎక్కడికి వచ్చాం సాగర్? ఈ ఇల్లు ఎవరిది? అదేంటి, మొన్న వచ్చావు కదా, అప్పుడే మర్చిపోయావా? నేనా? నేనెప్పుడొచ్చాను? ఒసే మెంటల్, మొన్న తెల్లవారుజామునే వచ్చావు కదా. అంటే ఇది మీ ఇల్లా? అవును. సారీ సాగర్, అప్పుడు చీకట్లో చూసాగా, సరిగ్గా గుర్తులేదు. సరే పద లోపలికి. బాబోయ్, లోపలికా? భయంగా ఉంది. భయం లేదు, గీయం లేదు, పద అని ప్రీతి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే మురళీకృష్ణ, సాగర్ వాళ్ళ నాన్న హాల్లో పేపర్ చదువుతూ ఉన్నారు. వీళ్ళని చూడగానే పేపర్ పక్కన పెట్టేసి సాగర్ వైపు చూశాడు. సాగర్, కాలేజీ నుండి అప్పుడే వచ్చేసావేంట్రా? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? నాన్నా, ఈ అమ్మాయి పేరు ప్రీతి, నా క్లాస్మేట్. సాగర్ పరిచయం చేయగానే ప్రీతి ఆయన కాళ్ళకి నమస్కరించింది. పైకి లేమ్మా అని ప్రీతిని పైకి లేపి, చక్కగా ఉన్నావు తల్లి అని ప్రేమగా ప్రీతి తల నిమిరాడు. థ్యాంక్ యూ అంకుల్ అందే. అవును సాగర్, పెళ్ళెప్పుడు? పెళ్ళా? ఎవరి పెళ్ళి నాన్నా? ఎవరి పెళ్ళేంట్రా, మీ పెళ్ళే, అమ్మాయిని తీసుకొచ్చావుగా. ఆ మాట వినగానే ప్రీతి సాగర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయ్యో నాన్న, అలాంటిదేమీ లేదు. రేయ్, నేను మీ నాన్ననరా, నా దగ్గరే వేషాలా? అంటే నాన్న, అది ఎప్పుడు ఏ అమ్మాయితోనూ సరిగ్గా మాట్లాడవు, అలాంటిది ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఆ మాత్రం తెలుసుకోలేనా చెప్పు? క్షమించండి నాన్న. రేయ్, ఇందులో తప్పే ఉందిరా, ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమని నిలబెట్టుకోకపోవడం తప్పు. చాలామంది ప్రేమించేటప్పుడు అన్ని పనులు పక్కన పెట్టేసి ప్రేమించడం మాత్రమే పనిగా పెట్టుకుంటారు. కానీ పెళ్లి సమయం వచ్చేసరికి ఆ ప్రేమ తప్ప మిగతా కారణాలన్నీ గుర్తొస్తాయి. ఇది చాలామంది చేసే తప్పు. నువ్వు మాత్రం ఆ తప్పు చేయకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నేను అలా చేయను నాన్న. ప్రీతి అంటే నాకు చాలా చాలా ఇష్టం. మేము ఎప్పటికీ కలిసే ఉంటాం.
థ్యాంక్స్ అంకుల్, ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకమ్మా, సంతోషంగా ఉండండి అని ఇద్దరిని దీవించారు. నాన్న, మరి అమ్మ? అమ్మో, దాన్ని నేను ఒప్పించలేనురా, దాని సంగతి తెలిసిందేగా. అది కాదు నాన్న, మీరే ఎలా అయినా అమ్మను ఒప్పించాలి. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే లోపల నుండి కాంతం, సాగర్ వాళ్ళ అమ్మ వచ్చి ప్రీతి వైపు చూస్తూ మురళి పక్కన నిలబడింది. రేయ్ సాగర్, ఎవర్రా ఈ పిల్ల అంది కాంతం. అమ్మా, అది తను మా క్లాస్మేట్, పేరు ప్రీతి. ప్రీతా? అదేం పేరు? కాస్త నోరు తిరిగే పేరు పెట్టుకోవచ్చు కదమ్మాయ్. పెట్టుకునే సమయానికి తనకి నోరు తిరగదులేండి, అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టేశారు అన్నాడు కార్తీక్ అప్పుడే లోపలికి వస్తూ. నువ్వెవరబ్బాయ్ అంది కార్తీక్ వైపు గుర్రుగా చూస్తూ. కాంతం, కంగారు పడకండి ఆంటీ, నేను కూడా మీలాగే మనిషిని. అబ్బో, నీకు కూడా నాలాగే వెటకారం ఎక్కువే. ఏదో మీలాంటి పెద్దవాళ్ళ దయ ఆంటీ అన్నాడు వినయంగా చేతులు కట్టుకుంటూ. అంత మర్యాద ఎందుకులే బాబు, మనలాంటి వాళ్ళ మర్యాద చాలా భయంకరంగా ఉంటుంది. చేతులు దించు అంది ఏమాత్రం తడుముకోకుండా. అబ్బో, ఏంటో అనుకున్నాను, చాలా ఉంది ఈవిడ దగ్గర అనుకున్నాడు మనసులో కార్తీక్. అవును, ఇంతకీ నువ్వెవరు అంటే చెప్పవేంటి అడిగింది కాంతం. నా పేరు కార్తీక్ ఆంటీ, సాగర్కి క్లాస్మేట్ని, ఈషాకి ఫ్రెండ్ని. అదేంటి, సాగర్కి క్లాస్మేట్ అయితే ఈషా ఎలా పరిచయం అవుతుంది? వాళ్ళిద్దరూ ఒక క్లాస్ కాదు కదా అడిగింది కాంతం. అది అంతేలేండి, అయినా మీరేంటి ఆంటీ ఇంత అందంగా ఉన్నారు, ఈషాకి అస్సలు మీ పొలికే రాలేదు అన్నాడు ఈషా వైపు చూస్తూ. స్వతహాగా పొగడ్తలంటే ఇష్టం ఉండడంతో ఆవిడ కూడా కార్తీక్ మాటలకి మెలికలు తిరుగుతూ అందరి వైపు చూస్తుంది. రేయ్, నువ్వు నోరు మూసుకో అంది ఈషా. ఉండవే, అత్తగారిని పొగిడితే మన పెళ్ళి అయ్యేలా ఉంది. నువ్వంత కష్టపడాల్సిన అవసరం లేదు, నీ వెనక ఉండే డబ్బు చాలు మా అమ్మ ఒప్పుకోవడానికి అంది ఈషా. అంటే? ముందు ముందు అర్థం అవుతుందిలే. ఏంటి కార్తీకు గుసగుసలు అంది కాంతం. అబ్బే, ఏం లేదాంటీ, బ్యూటీ టిప్స్ మీ దగ్గర నేర్చుకోమని ఈషాకు చెప్తున్నాను. ఆ మాటకి ఆవిడ మళ్ళీ మెలికలు తిరిగిపోయింది. నిలబడే మాట్లాడుతున్నారు, కూర్చోండి ప్రీతి అనగానే అందరూ కూర్చున్నారు. అవును ప్రీతి, మీ నాన్నగారి పేరేంటి, ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ పేరు రాకేష్ వర్మ అంకుల్, పీకే గ్రూప్ ఆఫ్. ప్రీతి మాట పూర్తి కాకుండానే ఆ పేరు వినగానే మురళి లేచి నిలబడ్డాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, ఆయన మీ నాన్నగారా? అవునంకుల్. ఇంతకీ ఆయనెవరు అంది అర్థం కానట్టు మొహం పెట్టి కాంతం. ఎవరంటావేంటే, రాకేష్ వర్మ గారంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, చాలా చిన్న వయసులో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, ఎన్నో కోట్లు ఉన్న ధనికుడు. నాలాంటి ఎంతోమందికి ఆయన రోల్ మోడల్. కోట్లా అని నోరు తెరిచింది. ఆవిడ ఆలోచన అక్కడే ఆగిపోయింది. అవును, కోట్లే. అయ్యో క్షమించమ్మా, మీ దగ్గర కోట్లు ఉన్నాయని తెలియక మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఆంటీ, నాకు కూడా కొన్ని వాటర్ ఇవ్వండి అడిగాడు కార్తీక్. ఇస్తాను, కానీ ఇంతకీ నీ దగ్గర కోట్లు ఉన్నాయా అంది కాంతం. అయ్యో, కోట్లు ఏం కర్మ, ప్యాంట్లు కూడా ఉన్నాయాంటీ. అయ్యో, నేననేది బట్టల గురించి కాదయ్యా, డబ్బుల గురించి. హా, ఉన్నాయండి, బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి చెప్పాడు కార్తీక్. అవునా, అయితే ఉండు, నీకు కూడా కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది కాంతం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.